శర్మ రాకుమారుడికి చెప్పిన మొదటి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద బూరుపు చెట్టు ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పక్షులు ఆ చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అలా ఆ చెట్టు మీద విశ్రమించిన లఘుపతనకం అనే ఒక కాకి పొద్దున్నే లేచి యముడిలో తిరుగుతున్న కిరాతకుడిని చూసింది. పొద్దున్నే లేచి వీడి ముఖం చూచాను, ఏమి కీడు కలుగుతుందో ఏంటో, ఆలస్యం చేయకుండా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలి అనుకుంది కాకి. అదే సమయంలో కిరాతకుడు ఆ చెట్టు దగ్గర నూకలు చల్లి వల పన్నాడు. దగ్గరలో ఉన్న పొదలో వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడే చిత్రగ్రీవుడనే పావురం ఆకాశంలో ఎగురుతూ నేల మీద నూకలు చూసి తోటి పావురాలతో, నిర్జనమైన ఈ అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి? మనం ఈ నూకలకు ఆశపడరాదు. వెనుక ఒకడు కంకణం కోసం ఆశపడి పులి నోటపడి చనిపోయాడు అంటూ ఆ కథ చెప్పసాగింది. అనగనగా ఒక పులి, అది ఒక చెరువులో స్నానం చేసి గట్టున కూర్చుని ఉంది. ఆ దారినే వెళ్తున్న బ్రాహ్మణితో, బాటసారి, ఇదిగో బంగారు కంకణం, దీనిని తీసుకో అంది. బ్రాహ్మణునికి ఆశ కలిగింది. అయినా నీవు క్రూర మృగానివి, నిన్ను ఎలా నమ్మడం అన్నాడు అనుమానంగా. అయ్యా, నేను వయసులో ఉండగా ఎన్నో ఆవులను మనుషులను తిని మహాపాపం చేశాను. తర్వాత ఒక పుణ్యాత్ముడు ఇకనైనా సత్కార్యాలు చేస్తే మంచిది అని బోధించాడు. అప్పటి నుండి పాపాలు చేయడం మాని మంచి పనులు చేస్తున్నాను. నీవు పేదవాడివి కాబట్టి ఈ కంకణం నీకు దానం చేయాలనుకున్నాను. చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో. కాటికి కాళ్ళు చాపుకున్న నన్ను చూసి భయపడతావెందుకు అంది పులి. ఆ మాటలు నమ్మి పేరాశతో ఆ బ్రాహ్మణుడు స్నానం చేయడానికి చెరువులో దిగాడు. దిగగానే బురదలో కూరుకుపోయాడు. అయ్యో, బురదలో దిగబడిపోయావా? ఎంత పని జరిగింది? భయపడకు, నేను నిన్ను పైకి తెస్తాను అంటూ పులి బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఒడ్డుకు లాక్కు వచ్చి భక్షించింది. దురాశ దుఃఖానికే కాదు, ఒక్కోసారి దుర్మరణానికి కూడా కారణమవుతుంది. మనం ఆ నూకలకు ఆశపడి నేల మీద దిగడం హానికరం అంటూ తన కథ ముగించింది చిత్రగ్రీవుడనే పావురం. ఆ మాటలు విని పావురాలన్నీ ఫక్కున నవ్వాయి. ఏవో అనుమానాలతో నోటి దగ్గర కూడు పోగొట్టుకోవడం వివేకమా? రండి, నూకలు తిని వెళ్దాం అని అనుకుని పావురాలన్నీ నేల మీద వాలాయి. వెంటనే పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. వలలో చిక్కుకున్నందుకు పావురాలన్నీ ఎంతో బాధించాయి. ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నాకు ఒక ఉపాయం తోస్తున్నది. మనమంతా ఒక్కసారిగా వల ఎత్తుకు ఎగిరిపోదాం. ఐకమత్యంతో ఏ పని అయినా సాధించవచ్చు. గడ్డి పరకలు ఒకటై ఏనుగును బంధించడం లేదా అన్నాడు. చిత్రగ్రీవుడి ఆలోచన విని పావురాలన్నీ సంతోషించాయి. ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి లేచాయి. పొదల చాటున ఉన్న కిరాతకుడు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి అవి వెళ్తున్న వైపు పరుగు తీశాడు. ఇదంతా చూసిన కాకి ఇంకేం జరుగుతుందో చూడాలని పావురాలను వెంబడించాడు. ఇలా ఎంత దూరం ఎగరాలి, బయటపడే మార్గం ఆలోచించాలి అనుకున్నాయి పావురాలు. అప్పుడు చిత్రగ్రీవుడు అడవిలో ఉన్న ఒక చెట్టును చూపి, మిత్రులారా, మనం ఇక్కడ వాలుదాం. ఈ చెట్టు కింద ఉండే హిరణ్యకుడనే ఎలుక నా స్నేహితుడు, మనకు తప్పకుండా సహాయపడతాడు అన్నాడు. కింద వాలుతున్న పావురాల గుంపును చూసి కలుగులోకి వెళ్ళబోయాడు హిరణ్యకుడు. హిరణ్యక, మేము నీ స్నేహితులం. నేను నీ చిన్ననాటి స్నేహితుడనైన చిత్రగ్రీవుడను. నీ సహాయం కోసం వచ్చాం అన్నాడు చిత్రగ్రీవుడు. హిరణ్యకుడు తన మిత్రుడైన చిత్రగ్రీవుడు అతని సహచరులు వలలో చిక్కుకొని ఉండడం చూసి, ఇది ఎలా జరిగింది అంటూ వల కొరకడం ప్రారంభించాడు. వెంటనే వలత్రాళ్ళన్నీ వరుస పెట్టి కొరికేశాడు. అప్పుడు పావురాలన్నీ హిరణ్యకుడు చేసిన మేలుకు ఎంతో కృతజ్ఞత ప్రకటించాయి. ఆ తర్వాత చిత్రగ్రీవుడు కృతజ్ఞతలు చెప్పి మిగతా పావురాలతో సహా తన నివాసానికి వెళ్ళిపోయాడు. కిరాతకుడి వలలో చిక్కిన చిత్రగ్రీవుడు తదితర పావురాలను హిరణ్యకుడు అనే ఎలుక కాపాడడం చూసిన కాకి ఎంతో ఆనందించింది. హిరణ్యకుడితో స్నేహం చేయాలని భావించింది.